వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. భూపాలపల్లి అదనపు ఎస్పీని అరెస్టు చేసిన పోలీసులు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి షాక్. వంగ గీత ప్రచారాన్ని అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్. విజయవాడ పశ్చిమ టికెట్ తనకే ఇవ్వండి. పవన్కు నేరుగా విజ్ఞప్తి చేసిన పోతిన మహేష్. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్. దీని వెనుక మర్మం ఏంటో చెప్పాలన్న కిషన్ రెడ్డి. గుజరాత్లో బీజేపీకి షాక్. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న ఇద్దరు ఎంపీ అభ్యర్థులు. బీఆర్ఎస్ మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి లోక్సభ అభ్యర్థిగా క్యామా మల్లేష్, నల్గొండ లోక్సభ అభ్యర్థిగా కంచెల కృష్ణారెడ్డిని గులాబీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ మరో 2 పార్లమెంట్ స్థానాలను ప్రకటించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు మొత్తం మీద 3 అభ్యర్థులను బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. ప్రధానంగా సికింద్రాబాద్ స్థానానికి మాజీ మంత్రి, ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించగా, కొద్దిసేపటి క్రితమే భువనగిరి లోక్సభ స్థానానికి బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా నల్గొండ లోక్సభ స్థానానికి కంచెర్ల కృష్ణారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు గాను 16 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక, ఆర్థిక పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక ప్రచార వ్యూహంపై ఎప్పటికప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లబోతోంది. ఇక హైదరాబాద్ స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో శ్రీకాంత్ అనే వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లోక్సభ స్థానంలో టికెట్ ఇచ్చింది. అక్కడ ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి అక్కడ నామమాత్రమైన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ బరిలో దింపే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. మొత్తం మీద ఈ రోజుతో ప్రకటించిన 3 అభ్యర్థులను కలుపుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లేదని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కొని ఏ విధంగా ముందుకు వెళ్తున్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న క్రమంలో, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. ఇతర క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది, ఎట్లాంటి ప్రచార వ్యూహంతో ముందుకు వెళ్తున్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి, కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును బరిలోకి దింపడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీగా ఉన్న వెంకటరామరెడ్డిని ప్రకటించింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో మాజీ ఐపీఎస్, ఇటీవల బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో ఈ రకంగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నాయకులు అధిష్టానంతో మూడుముక్కలాట ఆడుతున్నారు. ఇప్పటికే కూటమిలో భాగంగా నియోజకవర్గ పగ్గాలను టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి బొజ్జల తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోవాలని నియోజకవర్గ అసమ్మతి నేతలు రహస్య భేటీలతో సమావేశమయ్యారు. ఎస్వి నాయుడికి టికెట్ కేటాయిస్తే తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని అధిష్టానానికి సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. కాళహస్తిలో తాజా రాజకీయ పరిస్థితిపై మా ప్రతినిధి జేజీరామ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో విడత జాబితా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరపున సీటుని ఇక్కడ కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా బొజ్జల జనాల్లోకి వెళ్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మరోవైపు జనసేన, అంటే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటిది. భారతీయ జనతా పార్టీ నుంచి మనం చూసుకున్నట్టయితే కోలా ఆనంద్, తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నట్టయితే ఎస్సివి నాయుడు, జనసేన పార్టీ నుంచి మనం తీసుకున్నట్టయితే కోటా వినుత, వీళ్ళు ముగ్గురి అధ్యక్షతన నిన్నటి దినం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక ప్రైవేటు హోటల్లో కూడా పెద్ద ఎత్తున ఒక రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ రాజకీయ సమావేశంలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కూడా పూర్తిగా కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ని వద్దు, ఎస్సివి నాయుడికి టికెట్ ఇస్తే అత్యంత మెజార్టీతో కూడా గెలుచుకొని బయటకు వస్తాము అనేటువంటి సంకేతాలను పార్టీ అధిష్టానానికి పంపించే విధంగా కూడా నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో తేటతెల్లమవుతోంది. అంటే మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఎస్సివి నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినట్లు తెలుస్తోంది. కానీ అదే నేపథ్యంలో కూడా ఈ ఇటీవల కాలంలో జరిగినటువంటి కూటమి నేపథ్యంలో కూడా కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందినవారు. అంటే అతను కూడా ఈ యొక్క టికెట్ ఏదైతే ఉందో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆశించినటువంటి ప్రయత్నాలు, అదేవిధంగా టికెట్ తనకే కావాలనేటువంటిది అధిష్టానంతో మాట్లాడుకున్నటువంటి చర్చలు జరిపినటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే కూటమిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే కూటమి తరపున రెండో విడత జాబితాలో బొజ్జల సుధీర్ రెడ్డికి ఇక్కడ టికెట్టు ఓకే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సుధీర్ రెడ్డి అప్పటి నుంచి కూడా మొత్తం జనాల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున తనకిచ్చినటువంటి ఆ టికెట్ను పూర్తి స్థాయిలో కూడా గెలుపొందాలి అనేటువంటి దిశగా కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున విజయాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఆయన కాళహస్తి నియోజకవర్గానికి చేసినటువంటి సేవలను గుర్తించి అదేవిధంగా ఏ విధంగా అయితే మనము ఈ యొక్క కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం వలన మనం ఇక్కడ విజయం సాధించగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కూటమి అధిష్టానం ఏదైతే ఉందో మొత్తం మీద ఈ యొక్క రెండవ విడత విడుదల చేసినటువంటి జాబితా తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి జాబితాలో పూర్తిగా కూడా సుధీర్ రెడ్డి పేరును ఖరారు చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా కాళహస్తి నియోజకవర్గంలో లోపలనే అనేక ఈ యొక్క రాజకీయ కక్షలు పెంపొందించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క రాజకీయ అంటే ఆశావహులు ఎవరైతే తమకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత రాత్రి తమ యొక్క గళాన్ని అంటే తమ యొక్క వ్యతిరేక గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఈ యొక్క అధిష్టానం ఏదైతే ఉందో భాజపా, టీడీపీ, జనసేన ఈ యొక్క అధిష్టానానికి సంబంధించినటువంటి కూటమిలో భాగంగా ఈ యొక్క కాళహస్తిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు తెరదింపాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గతంలో సుధీర్ రెడ్డికి ఏ విధంగా అయితే టికెట్ను మంజూరు చేశారో దాన్నే కొనసాగిస్తారా, లేదా ఎస్సివి నాయుడికి టికెట్ ఇచ్చేటువంటి వ్యవహారం అయితే నడుస్తుందా, లేదా మరోవైపు మనం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మనం ఇంకోవైపు చూసుకుంటే జనసేన, అంటే ఈ మూడిటికి కలిపి మరి ఒకసారి ఆ యొక్క అధిష్టానం ఏదైతే ఉందో ఈ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ఇది ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని గ్రౌండ్ రిపోర్ట్. మరో నియోజకవర్గానికి సంబంధించి మరో గ్రౌండ్ రిపోర్ట్ తిరిగి కలుసుకుందాం. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, శ్రీకాళహస్తి.
ప్రతిపక్ష కూటమితో టికెట్పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది అదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప. జగన్ను ఓడించాలన్న టార్గెట్తో ఏర్పడిన పొత్తుల వల్ల ఎన్నాళ్ళ నుంచో కన్న కలలన్నీ కలలైపోయాయని, పార్టీ కోసం ఎన్నాళ్ళు పడ్డ కష్టమంతా గాలిలో కలిసిపోయిందని ఆవేదనతో ఉన్నారట మల్లప్ప. ఇక పొత్తుల్లో భాగంగా అదోని టికెట్ టీడీపీ లేదా బీజేపీకి ఇచ్చే అవకాశం ఉండడంతో జనసేన నుంచి మల్లప్పకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు జన సైనికులు. అయితే మరో 2 రోజుల్లో అదోని టికెట్పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమిలోని 3 పార్టీల్లో ఏ పార్టీకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఆశావాహులు. ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదువుకున్న అతను అంతరాత్మని అమ్ముకునే ఏ పని చేయలేకపోయాడు. పని లేదని నిరుత్సాహపడి ఏ తప్పుదోవ తొక్కలేదు. ఏదొక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించి చెప్పులు కుట్టే పనిలో పడి బతుకుబండిని లాగించేస్తున్నాడు. తన చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదని అంతా కుటుంబం అంటారు జనం. కానీ కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నది అనుకోవడంలో తప్పులేదని అంటాడు ఏడిద భాస్కర్రావు. పిఠాపురంలో చెప్పులు కొట్టుకునే ఆ సాధారణ వ్యక్తి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జనసేనాని పవన్ కళ్యాణ్, వైసీపీ నేత వంగా గీత పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ఈ స్వయం కృషి చిరంజీవి స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాడు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానంటున్న ఏడిద భాస్కర్రావుతో మా ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో జనాల్ని కదిలించి అసలు ఏ రాజకీయ పార్టీ అయితే బాగుంటుంది, వచ్చే ఎన్నికల్లో ఎవరు నాయకుడిగా ఉంటే బాగుంటుంది అనే విషయాలు అయితే మనం తెలుసుకునే క్రమంలో పిఠాపురంలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వచ్చి మనం అభిప్రాయం అడిగాం. ఆయన అడిగితే నేను ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్తున్నారు. అసలు ఆయన ఏంటి, ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, ఆయన పేరేంటి, ఆయన ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు పేరేంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, అసలు ఏంటి? స్వతంత్ర ఛానల్లో వీక్షించే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ఏడిద భాస్కర్రావు. నేను ఇదే కాలేజీ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ పాస్. ఇక్కడ నేను 25 ఏళ్ళ బట్టి పోతున్నాను. నేను ఇదే పిఠాపురంలో పుట్టాను, ఇదే పిఠాపురంలో పెరిగాను, ఇదే పిఠాపురంలో బతుకుతున్నాను. ఇక్కడ సమస్యలమైన అన్ని విషయాల్లోనే నాకు అవగాహన ఉంది. మేము ఇక్కడ పిఠాపురం ప్రజల తరపున, టౌన్ తరపున నేను ఇక్కడ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ కింద తలుచుకున్నాను. నాకు మీ సమస్యలు ఏమన్నా చెప్పండి, నాకు తెలిసిందే మీ ఛానల్కి చెప్తున్నాను. మీరు ఎందుకు అసలు ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు? నేను ఏదంటే నేనుంటే ఒక్క మనిషికి కూడా సాధారణంగా ఉంటే సాయం చేయలేను. నేను ఒక శాసన సభ్యుడిని ఉన్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా న్యాయం చేయగలను. అన్ని విభాగాల్లోనే కూడా నేను మెరుగుదల తీసుకురాగలను. అది ఒక్క శాసన సభ వల్ల జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ నియోజకవర్గానికి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వైసీపీ పార్టీ ఉంది, అలాగే జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? సార్ మేము ఇక్కడ అన్నీ అనుభవిస్తున్నాం అండి. అన్ని విషయాల మీద నాకు అవగాహన ఉంది. ప్రతి విషయం మీద ఇక్కడ మేము అనుభవిస్తున్నాం. మా ఇంట్లో లోటు ఎలా ఉంటుందో పిఠాపురం లోటు ఏంటనేది నాకు తెలుసు. దానివల్ల ఏదంటే నేను ఒకవేళ చట్ట సభల్లో ప్రవేశించగలిగితే నేను ప్రతి దానికి కూడా న్యాయం చేస్తాను. ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నేను ఇదే కాలేజీ ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీలోనే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ డిగ్రీ BA పాస్. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ పాస్. నేను ఇదే ప్లేస్లో 25 సంవత్సరాలు బట్టి చెప్పులు కుట్టుకుంటున్నాను. నేను ఏంటంటే ఎన్ని ఆకలింపు చేసుకుంటాను. నాకు ప్రతిదీ పేపర్లో చూస్తాను. విషయం ఏంటన్నది నాకు తెలుసు. నేను 8వ తరగతి నుంచి కూడా నాకు అవగాహన ఉంది. ఇక్కడ అన్ని సమస్యల మీద నాకు అవగాహన ఉంది. మీరు ఎంత చదువుకున్నారో మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు? ఉద్యోగం రాలేదంటే నేను ప్రయత్నం చేశాను, ఆనెస్ట్గానే ఉన్నాను. నేను రూల్ని బ్రేక్ చేసి పనులు చేయలేదు, తెచ్చుకొని కూడాను. నాకు ఏదన్నా న్యాయబద్ధంగానే రావాలా, నా ప్రతిభను బట్టే రావాలి. ఏదన్నా నాకు ఏది కూడా అక్రమంగా రాకూడదు. నేను రూల్ బ్రేక్ చేసి ఏది చేయను. న్యాయబద్ధంగానే వచ్చినట్లు అయితే లేదు, అంతే. మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నేనండి ఈ పిఠాపురంలో ఉన్న ప్రతి సమస్య మీద ఈ పిఠాపురం రైతాంగం
ఇక్కడ ఏలేరు కాలువ ఉంది, దాంట్లో నీరు లభ్యత కానప్పుడు దిగువ ప్రాంతాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావట్లేదు, రైతులు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అక్కడ పురుషోత్తపట్నం అనేది తెలుగుదేశం గవర్నమెంట్లో సగం జరిగింది, ఇంకా జరగవలసి ఉంది. అది వస్తే ఇంచుమించు 70,000 ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చు, ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇంకా అనేక సమస్యలు ఉంది. మనకు ఉప్పాడు ఉంది, ఉప్పాడు తీసుకుంటే ఉప్పాడు నుండి శ్రీరాంపురం వరకు తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో ప్రజలు పుట్టబడినప్పుడే కూడా ఆ సముద్రం వారనే బతుకుతున్నారు. వాళ్ళకి వర్షం వస్తే ఇల్లు పోతున్నాయి, లేదంటే రోడ్లు పోతున్నాయి. అది పరిష్కారం ఆలోచించాలి. ఒక ముచ్చ కాళ్ళు సముద్రంలోకి ఏటకెళ్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతే పని తరచుగా న్యాయ పరిహారం రావట్లేదు. ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూస్తాను. పిఠాపురంలో అన్ని విభాగాల్లోని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వైద్య రంగం చూసుకుంటే పిఠాపురం మెయిన్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. అది కల్పిస్తే మా ప్రజలు ఈ పిఠాపురంలోనే వైద్యం చేసుకొని ఇక్కడే ఉంటారు. వాళ్ళకి సమయభారం, తర్వాత ఖర్చు భారం, ఇలాగ అన్ని విభాగాల్లో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు ఇండిపెండెంట్గా, మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నాకు నా పిఠాపురం ప్రజలందరూ కూడా నన్ను 25 ఏళ్ళ బట్టి ఇక్కడ గమనిస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఎవడనేది పూర్తి ఐడెంటిఫికేషన్ ఉంది. నా మనస్తత్వం తెలుసు, నేను ఎంత జెన్యూనిటీగా ఉంటానో తెలుసు. మా ఊళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారు. మేమున్నాం, నువ్వు చేయన్నారు. అగో 800 700 సంఖ్య ఇది, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మేము ఉన్నాం, నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, మేము ఉన్నాం, నీకు లాంటి ఉండాలి. ఇది ఏడిది భాస్కరరావు అనే ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయితే కనుక ఇక్కడ నేను 25 ఏళ్ళ నుంచి ఇక్కడే కూర్చుని చెప్పులు కుడుతున్నాను, అన్ని సమస్యలు నాకు పరిష్కారం అండ్ తెలుసు, నాకు అన్ని సమస్యలను కూడా నేను గుర్తించాను అని చెప్తూ ఒక ఐడెంటిఫికేషన్ చేస్తూ సమస్యలు ఏమన్నా ఐడెంటిఫికేషన్ చేయడంతో పాటు సుమారు 700 మంది సహాయకులు ఉన్నారని ఒక లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళ పేర్లతో పాటు ఫోన్ నెంబర్లతో పాటు ఆయన అయితే కనుక ఒక సిద్ధంగా ఉన్నారు. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. సరే చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం నుంచి. ఇటీవల సికింద్రాబాద్లో ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలను తల్లి కూతురు తరిమి కొట్టారు. వారిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే వారు చూపించిన ధైర్యానికి యావత్ ప్రజలు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కొరియర్ వచ్చిందని ఇంట్లోకి వచ్చి కత్తితో బెదిరించారన్నారు. అప్పటికే కిక్ బాక్సింగ్, జుంబా నేర్చుకుని ఉన్నాం కాబట్టి అది ఇప్పుడు తమకు ఉపయోగపడిందన్నారు. ఈ రోజుల్లో మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ తప్పకుండా నేర్చుకోవాలంటున్న తల్లి కూతురుతో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. కొరియర్ వచ్చిందంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా తల్లి కూతుళ్ళు చాకచక్యంలో శివంగిల్లాగా తిరగబడి వారిద్దరి మీద కూడా ఎదురుదాడి చేసి ప్రతిఘటించారు. దొంగలిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఒకరినైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా రియాక్ట్ అయ్యారు? నిన్న దొంగలు లోపలికి చొరబడేటప్పుడు మీరు ధైర్యం, అక్కడ అంతటి ధైర్యం ఎలా వచ్చింది మీకు? అసలు వాళ్ళు ఇంతకుముందు మీకు తెలిసిన వ్యక్తులేనా? आफ्टरनून का आज था, सब लेडीज़ फ्री हो जाते हैं, वी ऑल गेट टू रिलैक्स दैट टाइम. तो मैं जब सारा काम ख़त्म करके हम स्नान करके मैं फर्स्ट फ्लोर पे ही थी, तो मैंने बेल का आवाज़ बाहर कॉम्पाउंड में सुना. तो मैंने ऊपर से बालकनी से उसको अटेंड किया, मैंने कौन है, तो वो बोला कोरियर वाले हैं हम लोग. एंड बाकायदा वो लोग बैकपैक्स में थे, दोनों ही हेलमेट भी पहना हुआ था. हम देख नहीं पा रहे थे कौन थे वो लोग. अगर मैं उस इंस्टेंस में उस आदमी को देख लेती मैं पहचान लेती थी, पर वो हेलमेट में वहीं खड़ा था एंड बोला मैं कोरियर वाला हूँ. तो मैंने बोला किसके नाम से, उसने मेरे हस्बैंड का नाम सही बताया. एंड मैंने उसको बोला कोरियर वहाँ रख के चले जाओ, बोले कोरियर में आपका साइन चाहिए पेपर पे. మీరు వాళ్ళని ప్రతిఘటించేటప్పుడు మీకు ఏదైనా ఏదైతే పర్సనల్ సేఫ్టీలో భాగంగా ఏదైతే మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేకపోతే దీని మీద ఏమైనా ట్రైన్ అప్ చేసుకుంటారా? सर नो एनी मार्शल आर्ट्स. डेली का जो फिटनेस रिजाइम होता है हर बच्चों का, हर लेडीज़ का आज के टाइम पे, वही मैं करती हूँ. 15 ईयर से मैं जिम में जाती हूँ, जुम्बा करते हैं, फिटनेस करते हैं हम लोग, कार्डियो करते हैं. किको बॉक्सिंग सीखा था, ज़रीर पटेल हैं हमारे इंस्ट्रक्टर, जो 5 to 6 ईयर्स मैंने किको बॉक्सिंग एज ए लाइक पैशन ऐसे सीखा था. कुछ भी इट वॉज जस्ट अ फिटनेस थिंग, नॉट एनी प्रोफेशनल काइंड ऑफ वर्क आई हैव डन एवर. దిస్ వాజ్ మై ఫస్ట్ ఇన్స్టెన్స్ ఐ హ్యావ్ స్ట్రగల్ లైక్ దిస్. లైక్ ఫస్ట్ మీ మదరు ఇలా రియాక్ట్ అవుతుంటే యాజ్ ఏ డాటర్గా మీకు ఎలా రియాక్ట్ అయ్యారు? आई वॉज स्लीपिंग, ऊपर 1:30 का टाइम था एंड अचानक मैंने मेरी माँ की आवाज़ सुनी. आई वॉज वेरी वरीड कि क्या हो क्या रहा है. सो व्हेन आई केम डाउन, मैंने मेरी मम्मी को नीचे ज़मीन पे देखा एंड आई सॉ द गाय लाइक ट्राइंग टू चोक हर और समथिंग, लाइक उनके ऊपर था. तो आई कुडंट अंडरस्टैंड क्या हो रहा है. माई फर्स्ट इंस्टिंक्ट वॉज टू गो टू हिम एंड गेट द गाय ऑफ माई मॉम. सो मैंने ट्राई करा, बहुत ट्राई करा, बट द गाय वॉज वेरी परसिस्टेंट, हट ही नहीं रहा था.
सो फाइनली वो हट गया एंड ऐसे ही उसका मास्क जो था, मास्क एंड हेलमेट, वो दोनों निकल गए। सो फिर उसका चेहरा मैंने देखा, मुझे भी क्लिक हुआ कि इसको पहले देखा हुआ है। एट इंस्टेंट मेरे को रियलाइज़ नहीं हुआ कि ये 2 साल पहले हाउस क्लीनिंग के टाइम पे आया, बट उसका चेहरा देखा हुआ लग रहा था। మొత్తం మీద నార్త్ జోన్ డీసీపీ కూడా తన 11 ఇయర్స్ సర్వీస్లో ఇలాంటి విమెన్ ఎంపవర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడలేదు. అలాగే నారీ శక్తి అన్న ఒక టైటిల్ కూడా ఇచ్చారు, సన్మానం కూడా చేశారు. మీరు దీన్ని ఎలా రియాక్ట్ అవుతున్నారు? बहुत पॉजिटिव इफेक्ट पड़ा है जो मोदी जी अभी प्रचार कर रहे हैं नारी शक्ति का. तो आई थिंक एवरी लेडी इन आवर सेल्फ इज़ अ फाइटर टुडे. इन दिस वर्ल्ड वी आर नॉट सेफ. हम किसी की हेल्प की हम वेट नहीं कर सकते. वी हैव टू बी फाइटर फ्रॉम इनसाइड. देखो छोटी चीज़ हम कर सकते हैं. आई कुड हैव स्ट्रगल्ड फॉर अ टाइम, बट फॉर अ लॉन्ग टाइम आई कुड नॉट हैव रेसिस्टेड दैट गाय. बट मैंने जितना मैंने माइंड अपना स्ट्रेंथ किया एंड मैंने फिजिकल स्ट्रेंथ भी यूज़ किया एंड मैंने उसको बाहर ला के पटका ताकि मेरा कंपाउंड का सारा लोग उसको देखें एंड आए मुझे हेल्प करने के लिए. सो एवरी वुमन इज़ अ फाइटर फ्रॉम इनसाइड. नारी एक शक्ति है खुद में, आई बिलीव. నార్మల్గా హై ప్రొఫైల్ పీపుల్ అంటేనే పెద్ద ఇలాంటి వాటిని పట్టించుకోరు, రెక్లెస్గా ఉంటారు. ఖచ్చితంగా నిన్న కనుక మీరు ప్రతిఘటించకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండే ఇద్దరికి కూడా, తల్లి మీ పాపకి కూడా. దీన్ని మీరు ఓవరాల్గా మెసేజ్ రూపంలో ప్రజలకి స్ప్రెడ్ అయ్యేలాగా ఎలా చెప్తారు? सो बी फिट फ्रॉम इनसाइड, वही मैं बोलती हूँ. सब अपने आप को सेफ रखो. लाइफ इज़ वन टाइम चीज, वन टाइम थिंग यार. यू लिव इट इन द वे यू वांट, बट यू बी फिट एंड फाइटर. థ్యాంక్ యూ. చూసారు కదండి, మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ప్రతి మహిళ కూడా కొన్ని ఏదైతే కరాటే, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, అందులో కొన్ని అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకున్నట్టయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రాణం మీదకి వచ్చేటటువంటి ఘటనలు వచ్చినప్పుడైతే వెంటనే దాన్ని ప్రతిఘటించడానికి మహిళలకు ఆ శక్తి అనేది వస్తుంది అన్న కోణంలోనే తాను చెప్పడం జరిగింది. నిన్న రోహిణి ప్రియదర్శిని నార్త్ జోన్ డీసీపీ వచ్చి తనతో మాట్లాడినప్పుడు కూడా ఏదైతే తన 11 ఏళ్ల సర్వీస్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదు అని తను కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ మహిళ ప్రతి ఒక్కరూ ఏదైతే ఇంట్లోనే వంటింటికి అంకితం కాకుండా ఇలాంటి ఏదైతే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్క మహిళకు ముఖ్యం అన్న కోణంలో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మైత్రిపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదుతో మహువాపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని లోక్పాల్ ఆదేశించింది. 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. అదానీ గ్రూప్ను ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరా నందాని నుంచి మహువా 2 కోట్లతో పాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్సభ నైతిక విలువల కమిటీ ఆమె అనైతిక ప్రవర్తనకు సభా ధిక్కరణకు పాల్పడ్డారని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా గత ఏడాది డిసెంబర్లో స్పీకర్ బహిష్కరణ వేటు వేయడంతో లోక్సభ సభ్యత్వం రద్దయింది. దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.